హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీకు సంబంధించిన పర్సన్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ వ్యక్తి కోసం అసలు యూనివర్స్ ఇప్పుడు మీకు ఏం చెప్తుంది ఆర్ ఏం చెప్తుంది, సో అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేస్తున్నానండి. దానికి రీజన్ ఏంటంటే, టైం టు టైమ్ మీ వ్యక్తి గురించి మీరు ఏంటంటే చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అండ్ మీ ఎండ్ నుంచి మీకు వచ్చిన క్లారిటీ ప్రకారం మీరు యాక్షన్ కూడా తీసేసుకుంటారు. బట్ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం మేబీ మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే తెలుస్తుంది కదా. సో అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. చూద్దాం అసలు. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి సులేమాని హకీక్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. అసలు మీ వ్యక్తి కోసం యూనివర్స్ ఇప్పుడు మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఫస్ట్ అసలు బేసిక్ గా ఏంటి అనేది చూద్దాం, ఆ తర్వాత గైడెన్స్ కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి? ఆర్ ఒక పర్సన్‌తో ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఏం జరుగుతుంది? ఇవన్నీ పక్కన పెడితే, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఫ్యూచర్‌లో మాత్రం వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు ఎలా ఉన్నా, మీరు ఎలాంటి చేంజెస్ చూస్తున్నా, ఈ టైంలో హోప్‌లెస్‌గా అనిపిస్తున్నా ఆర్ ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు. సో ఇంకా ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుంది అనే ఒక డౌట్‌తో ఉంటే మాత్రం, ఫ్యూచర్‌లో మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే బౌండరీస్ అనేవి క్లియర్‌గా సెట్ చేసుకోవాలండి. సో అన్ని రిలేషన్‌షిప్స్ ఒకలా ఉండవండి. కొన్ని రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే మనం అనుకున్నట్టుగా, మనకు నచ్చినట్టుగా ఉండడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. బట్ కొన్ని రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే మనకు అలాంటి ఛాన్స్ ఉండదు. బట్ అప్పటికి కూడా ఛాన్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మోస్ట్‌లీ అలాంటి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంటది. అంటే ఇక్కడ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో పాస్ట్‌లో అంటే అలా మనకు నచ్చినట్టుగా మనం ఉండడం కానీ, ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ ఇలాంటివి ఫ్రీక్వెంట్‌గా జరుగుతూ ఉంటాయి. బట్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అంత ఓపెన్‌గా మాట్లాడడం కానీ, ఆర్ నచ్చినట్టుగా కొన్ని చేయడానికి కానీ ఛాన్స్ ఉండదు. ఆ పర్సన్ ఏంటంటే అలా కోఆపరేట్ చేయరు. సో అదైతే తప్పు కాదు. కాకపోతే ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌లోని మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే క్లియర్‌గా మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే బౌండరీస్ మాత్రం ఉండాలంట. అంటే నాకు తెలిసి ఈ వ్యక్తితో మీకు అటాచ్‌మెంట్ అనేది ఎంతలా ఉన్నా ఆర్ వాళ్ళకి మీకు మధ్యలోనే ఏంటంటే ఏం జరుగుతున్నా స్టిల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మాత్రం ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ వ్యక్తి కోసం మీరు అవైలబుల్‌గా ఉంటారు అని తెలిసేలా ఉంటే చాలండి. బట్ వాళ్ళ కోసం మీరు డెస్పరేట్ అయిపోయి చేయాల్సింది చేసేసి, వాళ్ళు ఇన్ రిటర్న్ మీకు ఏది తిరిగి ఇవ్వట్లేదు ఆర్ మీరు అనుకున్నట్టుగా ఉండట్లేదు అనుకోని ఓవర్ థింక్ చేసి ఇవన్నీ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదేంటంటే ఈ రోజు ఎలా ఉన్నా ఫ్యూచర్‌లో అయితే వర్కౌట్ అవుతుంది. డెఫినిట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయి. అయితే ఈ రిలేషన్‌షిప్‌లో బౌండరీస్ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు, ఏం చేశారు అనేది పక్కన పెడితే, ఇక్కడి నుంచి మాత్రం బౌండరీస్ లేకపోతే మాత్రం చాలా జరుగుతాయండి. అంటే పాసిబిలిటీస్ ఉన్నంత మాత్రాన మన లిమిట్ ఏంటి?
మనం ఒక రిలేషన్షిప్ లో ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి అనేది తెలుసుకోవాలండి. కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తుంటారు, ఆ పర్సన్ పాస్ట్ లో ఉన్నట్టుగా లేరు, ఆర్ వాళ్ళు అలా మాట్లాడట్లేదు, సో పాస్ట్ లో ఉన్నట్టుగా ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇలా మాట్లాడతారు. కానీ ప్రెసెంట్ లో ఆ వ్యక్తి ఏదైతే మీకు చూపిస్తున్నారో దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్కడి వరకే ఉండాలి అనుకుంటున్నారని. సో అలా ఉండాలి అనుకుంటున్న వ్యక్తిని మీరు ఏ విధంగా ఫోర్స్ చేస్తారు? ఇప్పుడు పాస్ట్ లో ఆ వ్యక్తి మీతో మంచిగా ఉన్నారు, సో ఫోర్స్ చేస్తే వాళ్ళు మీతో మంచిగా ఉన్నారా, లేకపోతే ఫోర్స్ చేయకపోతే మంచిగా ఉన్నారా అని మీకు మీరు ఒక క్వశ్చన్ కానీ వేసుకుంటే మీ ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది కదా. అంటే ఫోర్స్ చేయడం వల్ల ఏది మారిపోదండి. అలా అని చెప్పి వ్యక్తి విషయంలోనేంటంటే అంటే ఇంక కంప్లీట్‌గా కేర్ చేయకుండా ఉండండి అని కాదు కానీ, ఆ వ్యక్తికి మీరొక వ్యక్తి అవైలబుల్‌గా ఉంటారు. సో, వాళ్ళకేంటంటే మీ నుంచయితే ఎప్పుడూ సపోర్ట్ దొరుకుతుంది. మీరేంటంటే ప్రెజెంట్‌లోనే ఉంటున్నారు. ప్రెజెంట్ ప్రకారమే మూవ్ అవుతున్నారు. వాళ్ళకేంటంటే సింపుల్ థింగ్స్‌లో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అనే ఒక అష్యూరెన్స్ మీరిస్తే ఈ రిలేషన్‌షిప్‌కి అది చాలండి. సో, మీరేంటంటే లేదు నేను ఇలానే ఉంటాను, ఇది చేస్తాను, నా 100% నేనిస్తాను. సో, ఆ వ్యక్తి కూడా వాళ్ళ 100% నాకివ్వాలి అనంటే, అసలు ఫస్ట్ వాళ్ళు 100% ఇవ్వడం పక్కన పెడితే, మీరిచ్చే 100% వాళ్ళకి కావాలా వద్దా అనేది మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఒకలా బిహేవ్ చేయొచ్చు, అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో, అలా నచ్చనప్పుడు మీరు ఎంత చేస్తున్నా సరే, మీ వరకు మీరు చెప్పుకుంటారు, నేను 100% ఇస్తున్నాను, నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నానని. బట్ ఆ వ్యక్తి ఏంటంటే అలా చెప్పుకోరు కదా. మనకిష్టం లేకపోయినా, మనకి అంటే ఇలాగ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటున్నా వాళ్ళదే చేస్తున్నారు, మనల్ని ట్రబుల్ చేయడమే వాళ్ళ ఇంటెన్షన్ అనేలాగా అనిపిస్తది కదా. సో, అంటే బౌండరీస్ అనేవి క్లియర్‌గా ఉండాలండి. మీకు కూడా తెలియాలండి, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ యెస్ చెప్పాలి అని. ఆ వ్యక్తే కాదు, మీరు కూడా అది తెలుసుకొని మీ కంట్రోల్‌లో మీరుండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ వ్యక్తికి కూడా మీరు ఎక్కువ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే, ఆ వ్యక్తి చాలా కాలం నుంచి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి. సో, వాళ్ళు సడెన్‌గా మాట్లాడేసరికి ఎక్సైట్ అయిపోయి మీరు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఆర్ వాళ్ళ విషయంలో కొంత డెస్పరేట్‌గా ఉండడం, ఆ డెస్పరేషన్‌లో కొన్ని పనులు చేయడం చేస్తూ ఉంటారు. సో, అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఏంటంటే నార్మల్‌గానే రియాక్ట్ అవుతూ ఉంటారు. అది కూడా మళ్ళీ మీరు డైజెస్ట్ చేసుకోలేక, ఈ వ్యక్తి ఏంటి ఇలా చేశారు, సో, అంటే మనల్ని కేవలం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా? వాళ్ళకి ఏదో అవసరం ఉందంటేనే మనతో మాట్లాడుతున్నారా? ఇలా అంటే మీరు సిట్యుయేషన్స్‌ని మళ్ళీ నెగెటివ్‌గా చూడడం, కంప్లెయింట్ చేయడం, ఆర్ ఆ పర్సన్ విషయంలోని ఇలా ఎందుకు జరుగుతుంది అనుకోని వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్ ఆర్గ్యుమెంట్ చేయడం, ఆర్ ఇంకేదో చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఆ వ్యక్తి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి మీతో అలాంటి ఒక ర్యాపో మెయింటైన్ చేయనప్పుడు మీరసలు ఏ విధంగా వాళ్ళ విషయంలోని వాళ్ళు మళ్ళీ మీతో మంచిగా మాట్లాడితే ట్రస్ట్ చేసేసి, మళ్ళీ మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ చేస్తారు. సో, మీకు కూడా తెలియాలి కదా, ఈ వ్యక్తి మనతో చాలా రోజుల నుంచి సరిగ్గా లేరు. సో, మనం ఎలా వీళ్ళని ఒకేసారి సడెన్‌గా ట్రస్ట్ చేసేస్తాం. కొంచెం వెయిట్ చేద్దాం, చూద్దాం. అలా ఆలోచిస్తే కదా సిట్యుయేషన్స్ మీకు బెటర్‌గా అర్థమవుతాయి. సో, మీలో కూడా కొన్ని చేంజెస్ అయితే రావాలండి. ఇలా మీరు కొన్ని తెలుసుకుంటే తప్ప ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ అయితే రావు. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు ఆ వ్యక్తికి అవైలబుల్‌గా ఉండడం అనేది తప్పు కాదు. ఆ వ్యక్తి విషయంలోని మీరు ప్రెజెంట్‌లో ఉంటూ, ప్రెజెంట్‌లో మీకు ఎక్కడి వరకు ఛాన్స్ ఉందో, ఎక్కడి వరకు మాట్లాడతారో అక్కడి వరకు ఉండండి. బట్ పాస్ట్‌తో కంపేర్ చేసి పాస్ట్‌లో ఇలా ఉంది, ప్రెజెంట్‌లో ఇలా లేదేంటి, ఫ్యూచరు ఇలానే ఉంటుందా? అప్పుడే మీకు మీరు అన్నీ డిసైడ్ అయిపోద్దండి. ప్రెజెంట్‌లో ఆ వ్యక్తి ఏంటంటే మీతో హాయ్, హలో చెప్పే వరకే కంఫర్టబుల్‌గా ఉంటే అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఏ రోజైతే రెస్పెక్ట్ ఇస్తారో మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతాయి. సో, ఇలా అయితే ఈ రిలేషన్‌షిప్ ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది నాకు. అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది ఫర్దర్‌గా ఈ సిట్యుయేషన్‌కి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకైతే ఒకటి అర్థమైందండి. ఈ రిలేషన్‌షిప్‌లో నేను అనుకున్న దానికంటే కూడా డ్యామేజ్ అనేది చాలా పెద్దగానే జరిగిందండి. సో, మీరేం ఫీల్ అవుతున్నారంటే, ఈ డ్యామేజ్ అనేది జరగడానికి ఆ పర్సనే రెస్పాన్సిబుల్ అని ఫీల్ అవుతున్నారు. కానీ, ఈ డ్యామేజ్ అనేది జరగడానికి ఆ పర్సన్ అయితే రెస్పాన్సిబుల్ కాదు. అలా అని మీరు కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పను కానీ, బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి జరగడానికున్నాయి, జరిగాయి. సో, ఈ రోజు నుంచి ఎవరైనా ఈ పర్సన్‌ని సోల్‌గా బ్లేమ్ చేస్తున్న వాళ్ళుంటే మాత్రం అది మానేయండి. ఎందుకంటే ఈ పర్సన్ అయితే
కంప్లీట్ గా రెస్పాన్సిబుల్ కాదండి. ఆ టైంకి జరగడానికి ఉన్నాయి జరిగాయి, ఆర్ మీ వల్ల అయినా జరిగి ఉండొచ్చు. అంటే కంప్లీట్ గా ఆ పర్సన్ వల్లే జరిగాయని చెప్పడానికి లేదు. సో అట్లీస్ట్ అలాంటి సిచ్యువేషన్స్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ కేసులో అయితే కనిపిస్తున్నాయి. సో నేను ఒకటే చెప్తానండి, దీనివల్ల మీరు ఏంటంటే చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ పర్సన్ కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ తో ఫ్యూచర్ కోరుకున్నారు కాబట్టి న్యాచురల్ గా ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసింది. అండ్ మీకేంటంటే చాలా రోజుల నుంచి ఇంక ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఉండదనే ఫీలింగ్ ఉంది. అందుకే నేను చెప్పాను కదా, ఇది వర్కౌట్ అవుతుందని ఫస్ట్ చెప్పాను. సో బేసిక్ గా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీకు కొన్ని తెలుస్తున్నాయండి. ఇది అంత ఈజీగా జరిగేది కాదు. ఇదేంటంటే అనుకున్న దానికంటే కూడా చాలా కాంప్లికేటెడ్. అసలు మీకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా దూరం వచ్చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నారండి. ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా చాలా చేశారు అనే ఫీలింగ్ మీకు ఉంది. అయితే మీరు మరి ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్తే ఇది వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో దానివల్ల మీకు ఏంటంటే స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. బేసిక్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ వల్ల చాలా దూరం వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకా మీ ఎండ్ నుంచి చేయడానికి కూడా ఏం లేదు. సో బేసిక్ గా చేయాల్సిందంతా చేసేసారు అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు. కానీ మీ హార్ట్ లో ఆన్సర్స్ మాత్రం క్లియర్ గా ఉన్నాయండి. మీకు తెలుసు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తే అంటే మీరు అట్లీస్ట్ కంఫర్టబుల్ గా ఉంటారని. బట్ దానికి మీరు రెడీగా లేరు. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ రిలేషన్షిప్ అనేది ఫస్ట్ నుంచి ఒకలా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే అలా లేదు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏంటంటే డ్రాప్ చేయాలనుకోవట్లేదు. నేను అందుకే చెప్పాను ఇక్కడ బౌండరీస్ అనేవి సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ పర్సన్ నాకు తెలిసి బౌండరీని సెట్ చేశారు క్లియర్ గా, ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలని. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఆ పర్సన్ చెప్పేది మీకు వినాలనిపించట్లేదు. ఆర్ ఆ పర్సన్ ప్రకారం వాళ్ళతో మీరు కోఆపరేట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా దూరం వచ్చారు. ఈ వ్యక్తి కోసం చాలా చేశారు. అండ్ పాస్ట్ లో కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ వ్యక్తి రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి అని అనుకోవట్లేదు. ఎందుకు ఇక్కడ మీకు ఫెయిర్ గా ఛాన్స్ రావట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే ఆ వ్యక్తి ప్రకారం మీరు వెళ్తేనే వాళ్ళు మీ దారిలోకి వస్తారు. బట్ మీ దారిలోకి వాళ్ళు రావాలి, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలి అనుకుంటే ఇక్కడ ఏవైతే జరిగాయో దీనికి ఈ పర్సన్ రెస్పాన్సిబుల్ కాదు కదా. అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే 100% రెస్పాన్సిబుల్ కాదండి. ఒక 50% రెస్పాన్సిబుల్ అయితే అవ్వచ్చు. కానీ బట్ డెఫినెట్ గా వాళ్ళే కంప్లీట్ గా తప్పులు చేశారు అంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ విషయంలో నేను యాక్సెప్ట్ చేయను. ఇది మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీరు ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ విషయంలో మాత్రం ఆ పర్సన్ అందుకే సరెండర్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదో వాళ్ళకి తెలుసు. ఇక్కడ మీ వైపు నుంచి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు. యాక్చువల్ గా వాళ్ళకి ఇక్కడ ఏం నచ్చట్లేదంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ ఓన్ ఫ్యాంటసీస్ లో మీరుంటూ ఆ వ్యక్తి దాని ప్రకారం కోఆపరేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి అలా ఇష్టం లేదు. వాళ్ళు ఏంటంటే కోఆపరేట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. సో మీరేం చేస్తున్నారంటే ఇది ఇలా ఉంటే కష్టం కదా, వాళ్ళు మనతో కోఆపరేట్ చేసి మనలా ఆలోచిస్తే కదా మనం ముందుకు వెళ్ళగలం, పాస్ట్ లో ఉన్నట్టుగా ఈ రిలేషన్షిప్ ని చేంజ్ చేయగలం మీరు ఆలోచిస్తున్నారు. సో మీ డెస్పరేషన్ నుంచి మీరు ఏంటంటే చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. బట్ మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో ఆ రోజే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ క్లియర్ గా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని యూనివర్స్ చెప్తుంది. కానీ ఇక్కడ మీ ఎండ్ నుంచి మీరు కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది గైడెన్స్ అండి. అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఆ వ్యక్తి తప్పు చేశారు, ఆ వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ బట్ ఆ వ్యక్తే ఇక్కడ కంప్లీట్ గా తప్పు చేసినట్టుగా కార్డ్స్ అయితే చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వ్యక్తి కోసం చాలా దూరం వచ్చారు, చాలా చేశారు అని మీరు ఫీల్ అవుతున్నారు. అది రియలే, అది ఓకే, నేను కాదన్ను. కానీ ఇదంతా ఎందుకు చేశారు అంటే మీ ఓన్ ఎక్స్పెక్టేషన్ తో మీరు చేశారు. మీరు ఈ రోజు చేస్తే ఆ వ్యక్తి రేపు మీకు ఇస్తారు అని చేసి ఉంటారు. బట్ ఆ వ్యక్తి ఏ రోజు కూడా నా కోసం ఇవన్నీ చెయ్యండి ఆర్ ఇలా ఉండండి అని మీకు అడగలేదు కదా. ఒకవేళ అడిగినా సరే అవన్నీ చెయ్యాలని రూల్ లేదు కదా. మీకు నచ్చింది, మీరు ఇంట్రెస్ట్ చూపించారు, మీరు బిలీవ్ చేశారు. ఆర్ అట్లీస్ట్ ఆ టైంలో ఆ పర్సన్ అది డిజర్వ్ చేస్తారని మీరు ఫీల్ అయ్యారు, చేశారు. సో దానికి కూడా ఆ వ్యక్తిని మీరు బ్లేమ్ చేస్తే అది ఎవరి ఫాల్ట్? సో ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించాలండి. ఇవి మీకు నచ్చకపోయినా, ఇవన్నీ మీకు అనీజీగా అనిపించినా ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మీరు కూడా క్లియర్ గా బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని అవి మెయింటైన్ చెయ్యాలండి. ఆ పర్సన్ అయితే క్లియర్ గా బౌండరీ సెట్ చేసేసారు.
బట్ మీ ఎండ్ నుంచి ఆ బౌండరీస్ ఏంటంటే మీకు ఇష్టం లేదనమాట. అవి మీరు క్రాస్ చేయాలనే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తితో ఇక్కడ వరకే ఉండాలి, ఇలానే ఉండాలి అనేది ఫస్ట్ మీకు కంఫర్టబుల్‌గా లేదు. బట్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ప్రెజెంట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెజెంట్‌తో మీరు ట్రావెల్ అయితేనే ఈ వ్యక్తితో మీరు అడ్జస్ట్ అవ్వగలరు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే మేబీ గుడ్ చేంజెస్ చూడగలరు. బట్ మీరు ప్రెజెంట్‌తో కాకుండా పాస్ట్‌తో మీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మీరు ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తే ఇది వర్కౌట్ అవ్వదండి. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా ఇది అంత ఈజీ అయితే కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఫైనల్‌గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిట్యుయేషన్ కని. సో ఇక్కడి నుంచి ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు ఏ ఫౌండేషన్ అయితే వేస్తారో, ఇది మాత్రమే మీ రిలేషన్‌షిప్ స్టేటస్‌ని చేంజ్ చేస్తుందని చెప్పొచ్చండి. అంటే ఇక్కడి నుంచైనా మీరు ప్రెజెంట్‌లో ఉండి సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని కొంత స్టేబుల్‌గా ఉండి, స్టెబిలిటీని కానీ తీసుకొస్తే డెఫినెట్‌గా ఈ పర్సన్ మీతో ఉంటారు. తొందరలోనే మీరేంటంటే బ్యూటిఫుల్ చేంజెస్ చూస్తారు. ఈ రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా వర్కౌట్ అవుతుందండి. కానీ మీరు అంటే మిమ్మల్ని మీరు ఎందుకో అలా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీకు తెలుసు ఆన్సర్స్ మీ హార్ట్‌లో ఉన్నాయి. బట్ అవెందుకో కానీ ఓపెన్‌గా యాక్సెప్ట్ చేసి వాటితో మూవ్ అవ్వడం అనేది కష్టంగా ఉంది. దానికి రీజన్ మీ ఎక్స్‌పెక్టేషన్సే. సో, చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉన్నాయండి. అందుకే మీరేంటంటే సెట్ అవ్వలేకపోతున్నారు. సో, కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రెజెంట్‌లో ఉండండి. ఆ వ్యక్తికి అవైలబుల్‌గా ఉండండి. డెస్పరేట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సులేమాని హక్కీక్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ వ్యక్తి కోసం యూనివర్స్ ఇప్పుడు ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఫస్ట్ అసలు బ్రీఫ్‌గా ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యారండి. చాలా అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అనేది మీరేంటంటే రియల్ అని ఫీల్ అయ్యారు. సో, ఎవరి దగ్గర కూడా మీకైతే ఇలా అనిపించలేదు. నాకు తెలిసి మీరేంటంటే చాలా మందితో మాట్లాడుంటారు. చాలా మందితో ట్రావెల్ అయ్యుంటారు. బట్ ఈ కనెక్షన్ మాత్రం చాలా రియల్‌లా అనిపించింది. అండ్ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు చాలా చాలా అట్రాక్ట్ అయ్యారు. లైక్ డే 1 నుంచి అట్రాక్షన్ అనేది ఫీల్ అవ్వడం జరిగినట్టుంది. ఆ వ్యక్తి కూడా మేబీ మీకేంటంటే అలానే అట్రాక్ట్ అయిన ఫీలింగ్ అయితే మీకొచ్చుంటది. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే టైమ్ టు టైమ్ బాగా డీప్ అయిందని చెప్పొచ్చండి. అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఫేట్ వల్ల. మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే అలాంటి ఒక స్ట్రాంగ్ ఫేట్ ఉంది. సో, జరగాల్సిందే జరిగింది. ఇంకా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు అట్రాక్ట్ అయిపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యలోని అంటే ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వడం వల్ల మీరు వెనక ముందు ఆలోచించకుండా డెస్పరేట్ అయిపోయి మీరు చేయాల్సింది చేసేసి ఆ వ్యక్తి చేయాల్సింది చేసేసి, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అయినట్టు నాకనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా స్లోగా మూవ్ అవ్వాలి. కాకపోతే ఈ అట్రాక్షన్ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ వ్యక్తి కరెక్టా కాదా? ఆర్ ఆ వ్యక్తికి మీరు ఏ విధంగా సూట్ అవుతారు? అలానే ఆ వ్యక్తి మీకు ఏ విధంగా సూట్ అవుతారు అనేది మీరేంటంటే కొంచెం చెక్ చేసుకోకుండా అంటే ఫాస్ట్‌గా మూవ్ చేసినట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఆర్ కొన్ని రియల్ సిట్యుయేషన్స్ మీ ముందుకొచ్చేసరికి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉండడం కానీ ఇలాంటివేవో జరుగుతూ ఉండాలి. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అలానే ఆ వ్యక్తి కూడా మీకోసం తెలుసుకోవాల్సిందయితే చాలా ఉందండి. వచ్చే రోజుల్లో మేబీ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా క్లియర్‌గా ఇంకా కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు తెలుసుకొని అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతవరకు ఫిట్ అవుతారు అనేదైతే అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫేట్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి మీ ఫ్యూచరు ఆర్ ఈ వ్యక్తే మీ లైఫ్ అని మీరు డిసైడ్ అయిపోవడానికి లేదు. అంటే ఎలా చెప్పాలంటే ఈ వ్యక్తి గురించి ఇంకా మీరు చాలా తెలుసుకున్న తర్వాత మీకు అర్థమవుతుందండి. వాళ్ళసలు ఫిట్ అవుతారా లేదా? వాళ్ళతో మీరు ఉండగలరా లేదా అని. అంటే ఇది బయటకైతే అట్రాక్షనే కానీ బట్ స్టిల్ ఇలాంటి అట్రాక్షన్‌తోని ఎక్కువ కాలం ఒక రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయలేరండి. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది ఓన్లీ అట్రాక్షన్‌కి సంబంధించిందో ఆర్ ఇన్‌స్టంట్‌గా కనెక్షన్‌కి సంబంధించిందో కాదు.
ఒక వ్యక్తిలో ఉన్న ఆ పాజిటివ్ నెగిటివ్ రెండూ తెలియాలి, ఆ రెండు యాక్సెప్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి కూడా మనలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడే ఏ రిలేషన్షిప్ అయినా లాంగ్ లాస్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు. కాకపోతే ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే ఫాస్ట్ గా మూవ్ అవడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి. సో మరి ఒకరి గురించి ఒకరు ఫుల్ గా తెలుసుకోలేదు కాబట్టి సడన్ గా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేస్తే బెటర్ అవుతుంది అనేది క్లారిటీ ఉండదు. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి మనం అట్లీస్ట్ ఒక 70% అయినా తెలుసుకుంటే డెఫినెట్ గా మనం ఏంటంటే అలాంటి వాళ్ళతో ఫర్దర్ గా సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేస్తే రిలేషన్షిప్ కి ఛాన్స్ ఉంటుంది అనే క్లారిటీ ఉంటుంది. బట్ ఒక వ్యక్తికి మనం ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోయి ఆ టైం కి మాట్లాడేసి వాళ్ళు మనతో మాట్లాడేసి సో అట్రాక్షన్ వల్ల కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రియల్ గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటే అసలు ఆ వ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండా ఎలా హ్యాండిల్ చేస్తారు. సో మేబీ మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ వ్యక్తి గురించి మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరే కాదు ఆ వ్యక్తి కూడా మీ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ రిలేషన్షిప్ లోనే ఏంటంటే ఇప్పుడు మీరు ఏది ఫేస్ చేస్తున్నా ఇది ఏంటంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తుంది అండ్ మీకు రియాలిటీ అర్థమయ్యేలా చేస్తుంది. మీరు ఇంతవరకు చూసిందంతా వేరు, అది రియల్ కాదు అని నేను చెప్పను కానీ అది రియలే. బట్ ఇప్పుడు ఒక వ్యక్తితో మనం లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చెయ్యాలి అనుకున్నప్పుడు సో అది మన వల్ల అవుతుందా లేదా అనేది మనకి క్లియర్ గా తెలియాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్ అండి ఇది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించి కూడా మీరు చాలా తెలుసుకుంటారు. ఇంకా వచ్చే రోజుల్లో కూడా చాలా తెలుస్తాయి అనే కార్డ్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఆ వ్యక్తి కూడా అంతే మీకోసం చాలా తెలుసుకుంటారు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా కొన్ని తెలిసిన తర్వాత డిసైడ్ అవ్వడానికి యూనివర్స్ కూడా మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తుందండి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఫర్దర్ గా అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి విషయంలో చాలా రోజుల నుంచి మీరు ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తిని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అంటే ఫైనల్ గా రియాలిటీ అనేది చూడడం స్టార్ట్ చేశారు కదా. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నుంచి మీరు ఏంటంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యారు. వెనక ముందు కొన్ని ఆలోచించుకోలేదు. అసలు ఈ వ్యక్తి ఎంతవరకు మీకు కరెక్ట్ అనేది కూడా మీకు అంటే తెలుసుకునే అంత టైం లేదు. సో దానికి రీజన్ అయితే ఫేటెడ్ కనెక్షన్ కాబట్టే ఇలా జరిగింది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుందండి. ఒకవేళ అలాంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోకపోతే యూనివర్స్ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో బేసిక్ గా యూనివర్స్ ఏంటంటే అందుకే మీ ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ క్రియేట్ చేయడం కానీ కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కానీ చేసింది. సో అందుకే మీరు ఏంటంటే ట్రై చేస్తున్నారు ఈ వ్యక్తి గురించి అర్థం చేసుకోవాలని. అండ్ మీరు అసలు ఈ వ్యక్తితో ఏ పర్సన్ లా ఉన్నారు, ఈ రిలేషన్షిప్ లో ఎలా ఫీల్ అయ్యారు, సో ఇవన్నీ కూడా మేబీ చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు కనెక్ట్ అవ్వాలి, ఈ వ్యక్తితో మీరు ఫర్దర్ గా ట్రావెల్ అవ్వాలి అంటే మీకు ఉన్న క్లారిటీ సరిపోదు అనేది మీకు అర్థమైంది. సో బేసిక్ గా ఆ బేసిస్ లోనే మీరు చాలా రోజుల నుంచి సిచ్యువేషన్స్ స్టడీ చేయడం కానీ వ్యక్తిని స్టడీ చేయడం కానీ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రోగ్రెస్ లోనే ఉన్నారని చెప్పాలి. సో అలా మీరు ఆలోచించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఈ వ్యక్తే మీకు ఫిట్ అవుతారు, ఈ వ్యక్తి మీ లైఫ్ లో ఉండడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. సో ఈ వ్యక్తి ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ కూడా మీకు ఉంది. బట్ అది ఎంతవరకు జరుగుతుంది, అసలు అలాంటి ఛాన్స్ ఉంటుందా లేదా అని మళ్ళీ మీలోనే ఎక్కడో ఆ సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వ్యక్తే మీకు కరెక్ట్, ఈ వ్యక్తే ఫిట్ అవుతారు అనే ఫీలింగ్ ఎందుకంటే ఫేటెడ్ కనెక్షన్ అవ్వడం వల్ల అండ్ ఇన్స్టెంట్ గా ఈ వ్యక్తికి మీరు కనెక్ట్ అవ్వడం, ఆ అట్రాక్షన్ అనేది రియల్ గా ఫీల్ అవ్వడం వల్ల మీరు అలా అనుకుంటున్నారు. అండ్ మీరెందుకు మళ్ళీ ఈ వ్యక్తి అలా ఉంటారో లేదో, ఈ రిలేషన్షిప్ అలా వర్కౌట్ అవుతుందో లేదో అని ఆలోచిస్తున్నారంటే మరి చాలా రోజుల నుంచి మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవి హ్యాండిల్ చేయలేకపోతున్నారు అండ్ కొంత నెగటివిటీ క్రియేట్ అయింది కాబట్టి అలాంటి డౌట్ కూడా వస్తుంది. సో మీ థాట్స్ ఏంటంటే స్టేబుల్ గా లేవండి. ఈవెన్ మీరు ఏంటంటే కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నా, కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నా, స్టిల్ థాట్స్ మాత్రం స్టేబుల్ గా లేవు. సో ఇలాను థింక్ చేస్తున్నారు, అలాను థింక్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏది కూడా మీకు ఏంటంటే క్లారిటీ రావట్లేదు. అల్టిమేట్ గా మీరు ఏంటంటే ఈ వ్యక్తి అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి.
సో, అర్థం చేసుకొని వాళ్ళు అటెన్షన్ ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. మీరు ఎలా అయితే వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో, సో, వాళ్ళు కూడా మీకు అలానే అటెన్షన్ ఇస్తే బావుంటుంది అనే ఫీలింగ్ మీకుంది. బట్ అది జరుగుతది అనే నమ్మకం మీకు లేదు. మేబీ అంటే ఈ వ్యక్తి అంత దూరం వస్తారని అనుకోవట్లేదు. మాట్లాడడం వరకు ఆర్ సిట్యుయేషన్స్‌నేంటంటే వాళ్ళకి అర్థమయ్యే వరకైతే మీరు మేబీ ట్రై చేయగలరు కానీ, వాళ్ళ అటెన్షన్‌ని మీరు బలవంతంగా తీసుకోలేరు కదా! ఆర్ వాళ్ళ ఫీలింగ్స్‌ని మీరు చేంజ్ చేయలేరు కదా! ఈ క్లారిటీ కూడా మీకుంది. ఇది మీకు కొన్ని సార్లు డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుందండి. దానివల్ల మీరేంటంటే డ్రాప్ అయిపోతున్నారు. యాక్చువల్‌గా మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందంటే ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మీకు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి సో, మీరేంటంటే మేబీ ఇప్పుడు కూడా అలానే కావాలనుకుంటున్నారు. కాకపోతే అది జరగదు ఆర్ అలా వాళ్ళు ఉండరు అనే ఫీలింగ్ మీకొస్తుంది. దానివల్ల మీరేంటంటే వెంటనే డ్రాప్ అయిపోతున్నారండి. మీ ఆలోచనలేంటంటే మీరు స్టెబుల్‌గా ఉంచుకోలేకపోతున్నారు. అంటే అలా మీకు నెగెటివ్‌గా ఆలోచనలొచ్చినప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఏ ప్రయత్నం కూడా చేయడం వేస్టే. ఈ వ్యక్తి గురించి మనం ఇంత ఆలోచిస్తున్నాం కానీ ఇవన్నీ వేస్టే అనే ఫీలింగ్ మీకొచ్చేస్తుంది. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో మీ ఎనర్జీస్ అయితే వచ్చే రోజుల్లో ఇంటర్‌ట్విన్ అవుతాయండి. వీళ్ళకి మీకు మధ్యలోనేంటంటే కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫేటెడ్ కనెక్షన్ అండి. ఖచ్చితంగా వీళ్ళేంటంటే మీ లైఫ్‌లో ఉంటారు. ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి? అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా మీకోసం ఎందుకు తెలుసుకోవాలి అంటే, అలా తెలుసుకోకపోతే మీ ఇద్దరు కలిసున్నా ఒకళ్ళకొకళ్ళు ఎనిమీస్ అవుతారండి. ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే, అలాంటి ఒక కనెక్షన్‌ని మెయింటైన్ చేయలేరు. అంటే మెయింటైన్ చేయగలరు. బట్ ఎక్కడో ఒక పాయింట్‌లోనేంటంటే ఇద్దరు ఎనిమీస్ అవుతారు. అంటే ఒకే ప్లేస్‌లో ఉన్న ఆర్ ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న స్టిల్ మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఆ కనెక్షన్ కానీ, ఆ అట్రాక్షన్ కానీ ఉండదనమాట. సో, అందుకే ఈ వ్యక్తి గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. వాళ్ళ పాజిటివ్, నెగెటివ్ అలానే వాళ్ళు కూడా మీ పాజిటివ్, నెగెటివ్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, మీరనుకోవచ్చు నేనైతే తెలుసుకుంటాను. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. మరి ఆ వ్యక్తి సంగతి నాకు తెలీదు అని. సో, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. యూనివర్స్ చేయాల్సిన పని యూనివర్స్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది నా దగ్గరకొచ్చిన వాళ్ళు అడుగుతుంటారు. సో, మేమే ఎఫర్ట్స్ పెడితే మరి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటని. సో, ఫస్ట్ మీరు పెట్టండి. ఎందుకంటే గైడెన్స్ మీకైనప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయాలి. యూనివర్స్ చేయాల్సింది ఆటోమేటిక్‌గా చేస్తుంది. బట్ ఇక్కడ మీరు ఏది చేయకుండా ఆ వ్యక్తి చేయకపోతే నేనెందుకు చెయ్యాలి? సో, ఆ వ్యక్తి వైపు నుంచి ఏది లేకపోతే నాకేంటి అవసరం? ఇలా ఆలోచిస్తారు కానీ, మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేసినప్పుడు ఆ వ్యక్తికి కూడా ఇంకొక ఆప్షన్ ఉండదండి. ఇది చాలా మంది తెలుసుకోలేకపోతుంటారు. అందుకే రిలేషన్‌షిప్స్ ఏంటంటే బెటర్ అవ్వవు. ఫస్ట్ మీ వైపు నుంచి మీరు చేయాల్సింది మీరు చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ రిలేషన్‌షిప్‌లోనైతే మీ ఇద్దరి కనెక్షన్ రియలే అండ్ వచ్చే రోజుల్లో కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీకు కౌంటర్ పార్ట్ లాంటి వాళ్ళండి. అంటే ఒకవేళ మీరు వీళ్ళకి గుడ్ చేస్తే వాళ్ళు కూడా గుడ్డే చేస్తారండి. ఒకవేళ మీరు బ్యాడ్ చేస్తే ఆ బ్యాడ్ కూడా వాళ్ళు చేస్తారు. అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, ఎక్కడ ఆగాలో తెలుస్తుంది మీకు. ఎక్కడి వరకు ముందుకు వెళ్ళాలో ఆర్ ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా మిమ్మల్ని అదే వేలో హ్యాండిల్ చేస్తారు. అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, పాస్ట్‌లో మేము మంచిగా ఉన్నాం. అయినా సరే మాకు వీళ్ళేంటంటే అలా చేయలేదు ఆర్ వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు అని. సో, అసలు ఒరిజినల్‌గా ఈ వ్యక్తి కోసం మీకెంత తెలుసని మీరు గుడ్డే చేశారు. అయినా వాళ్ళు చేయలేదు అనడానికి. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చాలా తెలుసుకోవాలి అని చెప్తుంది. అంటే ఈ వ్యక్తి గురించి మీరు తెలిసే తెలియక కొన్ని చేశారండి. సో, దానికి వాళ్ళు అప్రిషియేట్ చేయాలి అంటే వాళ్ళ గురించి పూర్తిగా మీరు తెలుసుకోకుండా చేసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేస్తారో లేదో మీకెలా తెలుస్తుంది? వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని చేస్తే, అప్పుడు వాళ్ళలా చేస్తే మీరు ఇలా ఆలోచించొచ్చు. బట్ క్లియర్‌గా ఈ వ్యక్తి గురించి మీకు చాలా విషయాలైతే తెలీదండి. మీకు తెలిస్తే మీరసలు ఆ విధంగా చేస్తారని కూడా నేననుకోను. ఏది కరెక్ట్ అయితే అదే చేసేవాళ్ళు. సో, బేసిక్‌గా మీరైతే ప్రెజెంట్ ప్రోగ్రెస్‌లో ఉన్నారు. బట్ స్టిల్ ఇంకా మీ ఆలోచనలోనేంటంటే ఎక్కడో కానీ కొంత డిఫరెన్స్ అయితే ఉందండి. చాలా కాంట్రాస్ట్‌గా థింక్ చేస్తున్నారు. కొన్ని సార్లయితే ట్రాక్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, కొన్ని సార్లు ఆఫ్ ట్రాక్‌లో వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది. సో, కొంచెం అంటే అది కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ వ్యక్తి ఉన్నా మీరు హ్యాపీగా ఉండడం ఆర్ సఫర్ అవ్వడం అనేది మాత్రం మీ చేతుల్లో కొంతవరకు ఉంది. సో, అసలు ఇంకా చూద్దాం ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. సో, చూసారు కదండీ! కరెక్ట్‌గా మీకు కనెక్ట్ అయ్యే మెసేజెసే వస్తున్నాయి. సో, మీరే డిసైడ్ చేసుకోండి. ఆ వ్యక్తితో మీరు ఎలా ఉండాలి? ఆ వ్యక్తి మీకేమవ్వాలి అని.
ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మీరు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తితో మీరు హ్యాపీగానే ఉంటారు. బట్ మీకు తెలిసిన దాంతో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి. కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు అని ఫీల్ అయితే సో, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి కూడా మీరు రెడీ అయిపోండి. ఇంకా ఇది మీ చేతుల్లోనే ఉందండి. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా డిసైడ్ చేసుకుంటారు అనేది ఇంకా అది మీ ఇష్టమే. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీరు ఇక నుంచైనా సరే ఆ వ్యక్తి అటెన్షన్ ఇస్తారా లేదా? ముందులా ఉంటారా లేదా? సో, మనం ప్రయత్నం చేయడం వేస్టా? ఇలా ఆలోచించడం మానేసి ఆ వ్యక్తి విషయంలో స్లో డౌన్ అయ్యి మీరు తెలుసుకోవాల్సినవి మీరు తెలుసుకోండి. మీరైతే కరెక్ట్ ట్రాక్‌లోనే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎక్కడో కానీ మళ్ళీ మీ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ, ఓవర్ థింక్ చేయడం వల్ల కొంత డిప్రెస్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. మళ్ళీ అక్కడ బ్రేక్ పడుతుంది. అది మాత్రం జరగకుండా చూసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం ఇప్పుడు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అయితే బ్రీఫ్‌గా ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, ఈ వ్యక్తి మీకు కావాలండి. ఈ వ్యక్తి ఏంటంటే, మీ విషయంలో కొంత మిమ్మల్ని అర్థం చేసుకొని, వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలి అనే కోరిక మీకుంది. ఆఫ్‌కోర్స్ ఆ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ వైపు నుంచి కొంతకాలం అలానే ఉన్నారు. వాళ్ళు చేయాల్సిందైతే చేశారు. అంటే కొంతమందుంటారు, వాళ్ళు మాకేం చేయలేదని అంటారు. కానీ మీరు మీ మనసుని అడగండి. ఆటోమేటిక్‌గా చెప్తుంది వాళ్ళు చేశారో లేదో. సో, దానికోసం నేను మాట్లాడాలనుకోవట్లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో కొంత ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళలాగా లేరండి. వాళ్ళేంటంటే ముందులాగా మీతో కోఆపరేట్ చేయట్లేదు. ముందులాగా మీకేంటంటే టైం ఇవ్వట్లేదు. మొత్తానికి ఇలా ఏవో సమ్ నెగెటివ్ థింగ్స్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతున్నాయి. సో, ఇలా నెగెటివ్‌గా ఎందుకు జరుగుతుంది అంటే, మీరు మీలా ఫస్ట్ లేరు. అంటే మీరనుకోవచ్చు. ఆ వ్యక్తి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా మారిపోయారు. ఆ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు. ముందు మంచిగానే ఉన్నారు. తర్వాత ఇలాగా చేంజ్ అయిపోయారు. సో, మేబీ థర్డ్ పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారేమో, ఇన్ని ఆలోచిస్తున్నారు మీరు. కానీ ఆ వ్యక్తి ముందులాగా మీతో ఎందుకు లేరు అంటే, మీరసలు ముందులాగా లేరు కాబట్టి. మీరు మీలా ఉంటే వాళ్ళు వాళ్ళలా ఉంటారు. కాకపోతే ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ప్రతిదీ మీరే కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళకేం తెలీదు. సో, వాళ్ళకేది అర్థం కాదు. సో, మీరేంటంటే ఆ రోల్ తీసుకొని అన్నీ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆర్ వాళ్ళకి మీ లవ్ అర్థమైపోతుందని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రియాలిటీలో కూడా మీరు వాళ్ళని కంట్రోలే చేస్తున్నారు. నేను చెప్పింది మీకు రెజొనేట్ అయినా, అవ్వకపోయినా కార్డ్స్ ప్రకారమే నేను మాట్లాడాలి కాబట్టి, ఖచ్చితంగా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వ్యక్తి మారిపోయారు. వ్యక్తి ముందులా లేరు. వ్యక్తి అంటే ఇంతకు ముందులాగా లవ్ చేయట్లేదు అని ఇలాంటి ఫీలింగ్‌లో ఎవరైనా ఉంటే, మీరసలు ముందులా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఆ వ్యక్తిని మీరెలా ట్రబుల్ చేస్తున్నారనేది మీరొకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే, నా దగ్గరికి పర్సనల్‌గా రీడింగ్ చెప్పించుకోవడానికొచ్చినప్పుడు, నేను చాలా సిట్యుయేషన్స్ అనేవి చూస్తూ ఉంటానండి. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, అలా చెప్పినప్పుడు ఏంటంటే, అందరి సిట్యుయేషన్స్ ఒకలా ఉండవు. అలా అని చెప్పి నా దగ్గరికొచ్చిన వాళ్ళే అందరూ తప్పులు చేస్తారని కాదండి. నా దగ్గరికొచ్చిన వాళ్ళలో చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. బట్ కొంతమంది మాత్రం వాళ్ళు తెలుసో తెలియకో చేసే పనులేంటంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడతాయి. ఎదుటి వ్యక్తి చాలా సఫర్ అయినట్టుగా చేస్తాయి. వన్స్ ఎవరైనా సఫర్ అయితే ఇంక వాళ్ళేంటంటే తీసుకోలేరండి. మారిపోతారు. అక్కడ ఇంక వాళ్ళు కేర్ చేయడానికి ఏమి ఉండదు. ఒకప్పుడు సెన్సిటివ్‌గా రియాక్ట్ అయిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారంటే, అసలు సంబంధం లేనట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటివి చాలా రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ వ్యక్తి మారిపోయారు, మీ వ్యక్తి ముందులా లేరు, మీ వ్యక్తి అసలు మంచి వాళ్ళేనా కాదా? అంటే వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని ఇప్పుడు చూపిస్తున్నారు అనే ఒక డౌట్ కానీ మీకుంటే, వాళ్ళు వాళ్ళ ట్రూ సెల్ఫ్ చూపించడం కాదండి. వాళ్ళు మీ ట్రూ కలర్స్ చూసిన తర్వాత నుంచి అలా చేంజ్ అయిపోయారు అని మీరు అనుకోవచ్చు. అంటే ఒకప్పుడు సెన్సిటివిటీ ఫస్ట్ మీలో లేదండి. ఒకప్పుడు కైండ్‌నెస్ కానీ, ఒకప్పుడు స్వీట్‌నెస్ కానీ ఫస్ట్ మీలో లేదు. ఒకప్పుడు లవ్ అనేది మీలో లేదు. అంటే మీరు అనుకోవచ్చు, మేము ఇప్పటికి లవ్ చేస్తున్నామండి వాళ్ళంటే మాకు చాలా ఇష్టం అని. సో, లవ్ చేసినప్పుడు
అది వాళ్ళకి లవ్ లాగా అనిపిస్తుందా? లేకపోతే కంట్రోలింగ్ లాగా అనిపిస్తుందా? అనే ఒక క్వెషన్ మీకు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? చాలా మంది ఏంటంటే మేము లవ్ చేసాం అని చెప్తారు కానీ, ఎంతమంది క్వెషన్ చేసుకుంటున్నారు? మనం లవ్ చేస్తున్నామా? వాళ్ళని కంట్రోల్ చేస్తున్నామా? ఇఫ్ మనం లవ్ చేస్తే వాళ్ళెందుకు పెయిన్ ఫీల్ అవుతున్నారు? వాళ్ళకెందుకు ఇది సఫరింగ్ లాగా అనిపిస్తుంది? వాళ్ళకెందుకు ఇది ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చాలా తక్కువ మంది అలా క్వెషన్ చేసుకుంటారు. మోస్ట్‌లీ నాకు తెలిసి ఎవరు చేసుకోరు కూడా. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ వ్యక్తికి మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో అటాచ్ అయ్యున్నారండి. కోర్స్ ఈ వ్యక్తితో మీకు అటాచ్‌మెంట్ ఉంది. అసలన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటంటే అటాచ్‌మెంటే. లవ్ వేరు, అటాచ్‌మెంట్ వేరు. లవ్ ఉన్న దగ్గర ఏంటంటే, ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేస్తాం. అండ్ అక్కడ ఏది కరెక్ట్ అయితే ఆ ప్రకారం చేయడానికి ట్రై చేస్తాం. బట్ అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కేవలం మన వైపు నుంచి మనం ఇది చెయ్యాలి, ఇలా ఉండాలని ఆలోచిస్తాం కానీ, ఎదుటి వ్యక్తికి అది ఎలా అనిపిస్తుంది, అసలు వాళ్ళెందుకు అది అర్థం చేసుకోవట్లేదు అని ఆలోచించం. లవ్ అండ్ అటాచ్‌మెంట్ కంబైన్డ్‌గా ఉంటే పర్వాలేదండి. బట్ లవ్ కాస్త నెగెటివ్ అటాచ్‌మెంట్‌గా చేంజ్ అయితేనే కష్టం అన్నమాట. అలాంటప్పుడు రిలేషన్‌షిప్‌లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నెగెటివ్ అటాచ్‌మెంట్ అనేది కొంతమందికుంటుంది. కొంతమంది ఏంటంటే క్లియర్‌గా కంట్రోల్ చేయాలని ఇంక ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఈ వ్యక్తిని కంట్రోల్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఈ వ్యక్తితో మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో కూడా అటాచ్ అయ్యారు. అంటే కేవలం వాళ్ళు మీ ఫీలింగ్స్ మీరు ఏమనుకుంటున్నారో అనేది అర్థం చేసుకోవాలనే మీరు ఆలోచిస్తున్నారు కానీ, వాళ్ళకేమనిపిస్తుంది? వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళసలు ఇక్కడ ఏం ఫేస్ చేస్తున్నారు? మిమ్మల్ని అంత దూరం పెట్టడానికి ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అసలు మిమ్మల్ని విడిచిపెట్టడానికే ఇష్టపడని వ్యక్తి, ఇప్పుడసలు ఎందుకు మీరు కనిపించినా మీ వైపు కూడా చూడట్లేదు. మీరు కాంటాక్ట్ చేయాలని ట్రై చేసినా మిమ్మల్ని బ్లాక్ చేశారు అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. డ్రైన్ అయిపోతున్నారు. సో, ఇది నెగెటివ్ రీడింగ్ లాగా మీరు తీసుకున్నా పర్వాలేదు కానీ, రియాలిటీ అనేది మీకు తెలియాలి కాబట్టి, నేను కార్డ్స్ ప్రకారమే మాట్లాడుతున్నాను. సో, జనరల్‌గా ఏమవుతుందంటే, నెగెటివ్ అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి ఎనర్జీ అనేది ఆటోమేటిక్‌గా డ్రైన్ అయిపోతది. ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది రియల్ కదా! సో, అలానే ఈ పర్సన్ కూడా మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటంటే డ్రైన్ అయిపోతున్నారు. వాళ్ళకి జరుగుతుంది గుర్తు చేసుకుంటుంటే, వాళ్ళకది చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. దానికి తోడు మీరు చేసే ప్రయత్నాలు కూడా మేబీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది చేసే పనులు నచ్చకపోవచ్చండి. సో, అది వాళ్ళని మేబీ ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే మీలాగా డెస్పరేట్‌గా లేరు. అండ్ మీరేంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మీరు ఆ వ్యక్తి కోసమే చేస్తున్నారని ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు కదా! సో, ఇక్కడేంటంటే కార్డ్ కటింగ్ అనేది జరగాలండి. కార్డ్ కటింగ్ జరగడం అంటే ఏంటంటే, ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. సో, ఇక్కడి నుంచి మీరేంటంటే, ఆ వ్యక్తిని అలా ఫోర్స్ చేయడం మానేయాలి. ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనే ఈ డెస్పరేషన్‌ని విడిచిపెట్టాలి. మీరు మీలా ఉండాలి. ఆ వ్యక్తికి టైము, స్పేసు ఇవ్వండి. ఆ వ్యక్తికి ఫ్రీడమ్ ఇవ్వండి. ఆ వ్యక్తే ఇనిషియేట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఆ వ్యక్తి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంటే ప్రతిసారి కూడా మన చుట్టే అంతా తిరగాలి. అంటే మనం చెప్పిందే జరగాలి అంటే అన్ని సార్లు అది జరగకపోవచ్చండి. మేబీ కొన్ని రిలేషన్‌షిప్స్‌లో నేను చెప్పినట్టుగా ఉండకపోవచ్చు. కానీ ఆ కొన్ని రిలేషన్‌షిప్స్ గురించి నేనిక్కడ మాట్లాడట్లేదు. కార్డ్స్ ప్రకారం నేను మాట్లాడుతున్నానంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నట్టుగా. ఇప్పుడు నేను చెప్పింది మీకు రెజొనేట్ అవ్వట్లేదనుకోండి. మీరే సఫర్ అయ్యారు. మీరే చాలా ఫేస్ చేశారు అంటే ఈ రీడింగే అసలు మీకు కాదు. సో, మీలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ ఎవరైతే వ్యక్తి విషయంలో వాళ్ళని కొంత ట్రబుల్ చేశారో తెలుసండి. ఎవరు ట్రబుల్ చేస్తారో వాళ్ళకి తెలుసు. మేబీ వాళ్ళేంటంటే ఇక్కడ కామెంట్ చెయ్యకపోవచ్చు కానీ, బట్ మనసుకి అన్నీ తెలుస్తాయి కాబట్టి, నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మీరు చెప్పాలనుకుంది, మీరు చేయాలనుకుంది మీరు చేశారు. అక్కడ ఎదుటి వ్యక్తి దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారని అర్థం చేసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తికేంటంటే మీలో ఉన్న ఈ సైడ్ కూడా యాక్సెప్ట్ చేస్తే బావుంటుంది అని మీరు ఫీల్ అయ్యారు. బట్ అది వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకేసారి వాళ్ళు అదెలా తీసుకుంటారని మీరు ఆలోచించలేదు. దానికి తోడు మీరేంటంటే ఈ వ్యక్తిని ఫోర్స్ చేయడం కానీ, ఈ వ్యక్తి విషయంలో కొన్ని పనులు చేయడం కానీ, అది వాళ్ళని ఎఫెక్ట్ చేయడం కానీ, ఇలాంటివి జరిగుండాలి. సో, డెఫినెట్‌గా మీరేంటంటే, ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇవ్వడం అంటే ఇంకేంటో కాదు. వాళ్ళకి వాళ్ళుగానే వచ్చి మీతో మాట్లాడే వరకు వెయిట్ చేయండి. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీలో ఉన్న అంటే ఆహ్, లవ్ అనేది వాళ్ళేంటంటే ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అదెందుకు ఫీల్ అవ్వలేకపోతున్నారంటే, ఒకప్పటికి ఇప్పటికి మీరు కూడా చాలా మారారు.
సో మీరేంటంటే ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని వాళ్ళని మీరు ఏదో విధంగా ఫోర్స్ చేయడం కానీ, వాళ్ళు ట్రిగ్గర్ అయ్యేలా చేయడం కానీ చేస్తున్నారు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే అది ఇక్కడ అవసరం లేదండి. వాళ్ళే వచ్చి మీతో మాట్లాడి, వాళ్ళ పరిస్థితులు ఓపెన్‌గా చెప్పుకునే అలాంటి ఒక స్వేచ్ఛ ఇక్కడ లేదు. ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి ఒక ఫ్రీడమ్ మీరు వాళ్ళకివ్వట్లేదు. సో ఇది మీరు విడిచిపెట్టాలండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఫ్రెష్ స్టార్ట్ అనేది అవసరం. అంటే ఇక్కడ రీయూనియన్ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ఫ్రెష్ స్టార్ట్ అనేసరికి మీకోసం నేను మాట్లాడుతున్నాను. మీరు చేంజ్ అవ్వాలి. మీరేంటంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో వాటితో ట్రావెల్ అవ్వండి. నేచురల్‌గా చూడండి ఇది ఎక్కడికి తీసుకువెళ్తుంది అని. బట్ ఆ వ్యక్తిని ఫోర్స్ చేయడం కానీ, మీరు చేసే పనులు వాళ్ళని ఎఫెక్ట్ చేసేలాగా ఉండడం కానీ, ఇవి జరగకుండా ఇక్కడి నుంచి కంట్రోల్ చేయండి. డెఫినెట్‌గా ఆ వ్యక్తి ఏంటంటే ఇనిషియేట్ చేస్తారు. మీతో కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్తే కదా! మీరు దాని ప్రకారం ఏదైనా చేయగలరు. ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉండొచ్చు. బట్ వాళ్ళు చెప్తే అది మీరు చేస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తది. బట్ వాళ్ళకిదే నచ్చుతది అని మీరు చేసినప్పుడు, అది నచ్చుతదో లేదో మీకు తెలీదు కదా! వాళ్ళని అడిగితే కదా! ఆర్ వాళ్ళు మాట్లాడే వరకు ఛాన్స్ ఇస్తే కదా! అది మీకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, వాళ్ళ ఛాన్స్ తీసుకోవట్లేదు. సో, వాళ్ళు రెడీగా లేరని అర్థం. దానికి పుష్ చేయడానికి ఏముంది? సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్ గురించి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి ఒపీనియన్ తెలుసుకోవడం మానేసారండి. మీకు మీరుగానే కొన్ని డిసైడ్ అవుతున్నారు. మీకు మీరుగానే అంటే కొన్ని చేయాలనుకున్నవి చేస్తున్నారు. అది తప్పు కాదు. డెఫినెట్‌గా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం అనేది కరెక్టే. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే, అలా ఉన్నప్పుడు రిలేషన్‌షిప్‌లోని ఆపోజిట్ పర్సన్ ఎలా ఎఫెక్ట్ అవుతారు? ఏం జరుగుతుంది? అనేది కూడా క్లారిటీ ఉండాలండి. అండ్ ఒకవేళ మీకు మీరుగా కొన్ని సార్లు డిసైడ్ అవ్వకపోయినా, మీ లైఫ్‌లో ఎవరైనా ఒక లేడీ ఉంటే వాళ్ళైనా కొన్ని డిసైడ్ చేస్తూ ఉండాలి. మొత్తానికి ఇక్కడేంటంటే, ఏదో కానీ జరుగుతుంది. ఈ జరగడంలోనేంటంటే ఒక సెల్ఫిష్‌నెస్ కనిపిస్తుందనమాట. ఆ సెల్ఫిష్‌నెస్ ఆ పర్సన్‌కి అర్థమవుతుంది. వాళ్ళది క్లియర్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళకిదేంటంటే లవ్ లాగా అనిపించట్లేదు. ఇప్పుడు లవ్ అనేసరికి ఇద్దరు వ్యక్తులే కదా ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ మూడో వ్యక్తి ఎక్కడి నుంచొస్తున్నారు? సో, బేసిక్‌గా మీరు ఇక్కడ ఎవరో పర్సన్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళెక్కువ లేడీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ లేడీ ఇన్వాల్వ్ అవ్వకపోయినా మీరే అలా ఆలోచిస్తున్నారు. వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయినా అవుతున్నారు. ఈ వ్యక్తిని ఏంటంటే మీరు అర్థం చేసుకోవట్లేదండి. మీరెంతసేపు మీకు ఎలాంటి థాట్స్ వస్తే ఆ థాట్స్‌తోనే మీరు కన్విన్స్ అయిపోతున్నారు. వాళ్ళదే, వాళ్ళు ఆ పనే చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు అని. బట్ రియాలిటీలో మీరు ఉండట్లేదు. అంటే ఈ రిలేషన్‌షిప్ మీద ఇప్పుడు కూడా మీకు హోప్ ఉంది. ఎక్కడో కానీ వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తి ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా మీ దగ్గరికొస్తారు. సో, థింగ్స్ కొంత బెటర్ అవుతాయని. కానీ మీ థాట్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకోవట్లేదు. మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే లైక్ ఈజీగా ఫీల్ అవుతున్నారో, అదే మీరింక డిసైడ్ అయిపోతున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే రియాలిటీకి, మీ ఆలోచనలకి చాలా తేడా ఉందండి. అందుకే ఆ వ్యక్తికేంటంటే మీతో ట్రావెల్ అవ్వడం కానీ, మీతో మాట్లాడడం కానీ కష్టం అనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం, కట్ చేయాలని ట్రై చేయడం ఇలాంటివేవో చేస్తున్నారు. సో, అది మీకు చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. అసలు వాళ్ళెందుకు అలా చేస్తున్నారు? ఎందుకు ఇదంతా జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారు కానీ, మీరసలు ఏం చేస్తున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీకు మీరసలు ఎలాంటి ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఏం ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవట్లేదండి. సో, దానివల్ల ఏంటంటే మీకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు హ్యాపీగా ఉంటున్నారు. కొన్నిసార్లు సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మిమ్మల్ని మాత్రం మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ మీకు న్యూ బిగినింగ్స్ కావాలండి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలనేదే మీ కోరిక. కాకపోతే సరెండర్ అవ్వాలని మీకు లేదు. సో, మీరు సరెండర్ అవ్వకపోతే న్యూ బిగినింగ్స్ జరగవు అని కూడా మీకు తెలుసు. సో, ఇక్కడ అందుకే న్యూ బిగినింగ్స్ జరగవు అనుకోని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ సరెండర్ అవ్వడం అంటే ఇంకేంటో కాదండి. మీరు కూడా మీ ఆలోచన విధానం మార్చుకొని ఒక న్యూ వేలో థింక్ చేయడం. ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ అంటే ఏంటి? న్యూ బిగినింగ్స్ అంటే ఏంటసలు? అంటే మీరు మీ ఓల్డ్ సెల్ఫ్‌తోని న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసి ఆ వ్యక్తి మీతో కోఆపరేట్ చేయడం అనేది న్యూ బిగినింగా? కాదు. మీరు కూడా చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. న్యూ బిగినింగ్ జరగాలి అంటే మీరు కూడా చేంజ్ అవ్వాలి. ఆ పర్సన్ చేంజ్ అయితే సరిపోదు. సో, మీలో మరి అలాంటి చేంజెస్ ఏ విధంగా రావాలి అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగా ఆ వ్యక్తిని కానీ బ్లేమ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడానికైతే ఏం లేదండి. మీరేంటంటే ఫాస్ట్‌గా మూవ్ అయ్యి
అంటే మీరు అనుకున్నది జరగకపోతే మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి, ఇరిటేట్ అయ్యి, మళ్ళీ మీరేంటంటే ఎమోషనల్ అయ్యి, మళ్ళీ మీరేంటంటే దీన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసి, అది కరెక్ట్ అవ్వకపోయేసరికి మళ్ళీ అప్సెట్ అయ్యి, మళ్ళీ మీరేంటంటే ట్రై చేసి, ఇలాంటివి వర్కౌట్ అవ్వవండి. అంటే నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈవెన్ మీ పర్సన్‌కి కూడా మీరు ఎలా అనిపిస్తూ ఉండొచ్చు అంటే, ఒక సైకోపాత్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. మేబీ ఇది చాలా బిగ్ వర్డ్ అవ్వచ్చు. కానీ మీ బిహేవియర్ కానీ, అంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ, వాళ్ళకేంటంటే ఆ విధంగా అనిపిస్తూ ఉండొచ్చు. సో, నేను ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి మీలో ఉన్న లవ్‌ని కానీ, మీలో ఉన్న ఆ అదర్ పర్సన్‌ని కానీ చూడాలి అంటే, మీరు మాత్రం ఇలా ఉండకూడదండి. మీరు ఖచ్చితంగా స్లో డౌన్ అవ్వాలి. ఆ వ్యక్తి మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి. ఇది ఎంత టైం పట్టినా స్టిల్ మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో అలాంటి ఒక పేషెన్స్‌తో ఉంటే తప్ప ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. సో, మీరు ఫాస్ట్‌గా మూవ్ అయిపోయినా మళ్ళీ ఎక్కడో బ్రేక్ పడతది. మళ్ళీ ఇలాంటివే జరుగుతాయి. అదేదో మీరు ఇప్పుడే స్లో డౌన్ అయిపోయి, ఆ నెగెటివ్ అటాచ్‌మెంట్ తగ్గించుకుంటే మాత్రం మీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీలో చాలా చేంజెస్ రావాలి. మీరేంటంటే ఇప్పుడు కూడా ఎక్కడో ఫాస్ట్‌గా మూవ్ అయ్యి ఏదో డెస్పరేషన్‌లో ఉన్నారు కానీ, ఇక్కడ కూడా మీలోనేంటంటే ఇంకా మార్పులు రాలేదండి. మీరు ఏ రోజైతే మారుతారో మీ రిలేషన్‌షిప్ ఖచ్చితంగా మారుతుంది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందనేది. సో, నేను చెప్పాను కదండీ! ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. కానీ మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో అప్పుడు న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అంటే ఆ వ్యక్తి చేంజ్ అవ్వాలి. కానీ ఆ వ్యక్తి ఒక్కలే చేంజ్ అయిపోతే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరగవు. చాలా మందేంటంటే వాళ్ళు చేంజ్ అయిపోతే న్యూ బిగినింగ్స్ జరుగుతాయని ఫీలింగ్‌లో ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకి నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీ ఎండ్ నుంచి కూడా వచ్చే చేంజెస్ బట్టే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్న టైప్ చేంజెస్ చూస్తారు. మీకు అనుకున్న హ్యాపీనెస్ దొరుకుతుంది. సో, ట్రై చేయండి. ఇప్పటికైనా సరే ఆలోచన విధానం మార్చుకోండి. ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతుంటే, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా కట్ చేయండి. మీరు కూడా ఏంటంటే ఆఫ్‌కోర్స్ మీకోసమే మీరు ఆలోచించుకోండి. మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకోండి. అది తప్పు కాదు. బట్ దానివల్ల ఎదుటి వ్యక్తి ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనే దగ్గర ఆగిపోండి. అది చెయ్యకపోవడమే మంచిది. రిలేషన్‌షిప్పు కావాలి, కంట్రోలు కావాలంటే 2 దొరకవండి. ఏదో ఒకటే ఛాన్స్. కంట్రోల్ చేయాలి అనుకుంటే రిలేషన్‌షిప్ కోసం మర్చిపోవడమే. రిలేషన్‌షిప్ కావాలనుకుంటే కొన్ని దగ్గరలు కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. సో, అలా ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇదేంటంటే మీకే కాదు, ఆ వ్యక్తికైనా సేమే అప్లై అవుతుంది. బట్ కార్డ్స్ ప్రకారం మీకే గైడెన్స్ కాబట్టి మీరే చేంజ్ అవ్వాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.